ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మనం చూసుకుంటే మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా బాగుంటుందండి. స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఎవరైతే ఉన్నారో తమ బిజినెస్లు కానీ వాటిలో ఎలా ఉన్నారో వాటిలో చాలా బాగా అద్భుతంగా రాణించేటువంటి అవకాశం ఉందండి. అలానే ఎవరైతే పోటీ పరీక్షలు ఉన్నారో వాళ్ళు కూడా ఈ వీక్ అనేటువంటి విజయావకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే ఏ పనులైనా సరే మీకు సకాలంలో కంప్లీట్ అయ్యేటువంటి యోగం కూడా కనిపిస్తుందండి. మీ యొక్క కుటుంబ వాతావరణం సాధారణంగానే ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేటువంటి చాలా అద్భుతంగా మీకు పెరిగేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి కనిపిస్తున్నాయండి. అలాగే సోమవారం చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, మనసుకి ఆహ్లాదభరితమైనటువంటి విషయాలు అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉందండి. ఇక ఈ వీక్ నెగిటివ్స్ కనుక చూసుకుంటే కనుక కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీరు నియమించుకునేటప్పుడు మీ జాబ్స్లో కానీ వాటిలో 1-10 సార్లు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైల్ అనేటువంటి జాగ్రత్తగా మీరు పరిశీలించి తీసుకోవడం చాలా మంచిదండి. అలానే మీ యాన్సిస్టర్స్కి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు ఏమన్నా ఉంటే దానికి సంబంధించి కూడా కొద్దిగా ఆ గొడవలు జరిగేటువంటి అవకాశం అనేది కనిపిస్తుందండి. అలానే వివాదాల్లో చిక్కుకునేటువంటి అవకాశం కూడా ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. అలానే మీరు కొన్ని ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ప్రేమ వ్యవహారాల్లో మోసపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అలానే మీ తండ్రితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం కొన్ని వాగ్వివాదాలకు అనేటువంటివి దిగేటటువంటి విధంగా మనకు కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి శరీరంలో కొంచెం బలం లోపించటం, అలసట అనేటువంటిది ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి దానికి తగినటువంటి విధంగా మీ ఆహారంలో మార్పులు అనేటువంటి చేసుకోవడం చాలా మంచిదండి. సో రెమెడీ ఏదో చూద్దామండి. ఒక రాగి పాత్రలో కొంచెం నీళ్లు తీసుకొని దాంట్లో ఎరుపు రంగు పుష్పాలను తీసుకొని సూర్య భగవానుడికి అర్పించడం అనేటువంటిది చాలా లాభదాయకంగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడుతుంది. ఇంతవరకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈ వీక్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి కొలిక్కొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మీకు దాదాపుగా ఈ వీక్ అంతా కూడా ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి చాలా ప్రశాంతంగానే నడిచేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. మంగళవారం, బుధవారం కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి ఆలోచనలు అనేటువంటి లేదా పాజిటివ్ వైబ్స్ ఉన్నటువంటి విషయాలు అనేటువంటివి ఎక్కువగా మీ జీవితంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందండి. అలానే మీరు ప్రారంభించినటువంటి వ్యాపారంలో ఈ వీక్ మీకు సంబంధించిన కవరేజ్ అనేటువంటి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉందండి. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటే వ్యాపారం కొంచెం పెరుగుతుందండి. ఆ పెరగటంలో భాగంగానే ఎదుటి వాళ్ళ నుంచి నరదిష్టి, నరఘోష అనేటువంటి ఎక్కువగా కలిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే ఎవరైనా సరే మీ వ్యక్తులు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. మీరు పాజిటివ్గా చెప్పినా సరే అది నెగిటివ్ వేలో వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. డబ్బు అనేటువంటిది ఎక్కువగా ఖర్చు అనేటువంటిది అవుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు మీరు ఎంత చెప్పినా సరే అది వినకుండా అనవసరమైన విషయాల్లో డబ్బు అనేటువంటి ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుందండి. స్త్రీలకైతే కనుక ఎముకలకు సంబంధించినటువంటి బోన్ డెన్సిటీ తగ్గటం, లేదంటే ఇటువంటి ఏదైనా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే అవి ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. నిద్ర అనేటువంటిది కొంచెం ఎక్కువగా నిద్రపోవడం అనేటువంటి చూసుకుని, ఎందుకంటే నిద్రలేనితనం అనేటువంటి ఎక్కువగా కనిపిస్తుందండి. శుక్రవారం, శనివారం రోజుల్లో కొంచెం నెగిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉందండి. సో మీరు రెమెడీ వచ్చేసి మీరు మంగళవారం రోజు ఎవరైనా సరే ఒక బ్రాహ్మణుడికి కిచిడి అనేటువంటి దాన్ని, అలానే నువ్వులు అనేటువంటివి దానంగా ఇస్తే చాలా మంచిదండి. మిథున రాశి వారికి ఈ వారంలో ఇంట బయట రచ్చ అంతా గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే వారికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుందండి. పై అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మధ్య సిద్ధాంతపరమైనటువంటి భేదాలు అనేటువంటివి, సిద్ధాంతపరమైనటువంటి పొరపచ్చాలు అనేటువంటివి కనిపిస్తున్నాయండి. సరే, రాజకీయ వ్యక్తులతో సంబంధాలు కూడా బలపడతాయి. అలానే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు అనేటువంటి వాళ్ళ మధ్య ఈ మధ్య ఏమన్నా మీ గొడవలు లాంటివి ఉంటే కనుక ఆ గొడవలు అనేటువంటి వివాదాలు అనేటువంటి పరిష్కారం అయ్యి వారిద్దరు కూడా వాళ్ళందరూ కూడా కలిసేటువంటి వ్యవహారం కనిపిస్తుందండి. అలానే మీ స్వభావంలో మృదుత్వం అనేటువంటిది ఎక్కువగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే కొంచెం అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందండి. ఆదివారం, సోమవారం, శుక్రవారం కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉండేటువంటి విషయాలు అనేటువంటివి మీ జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటేనండి, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన కలిగించేటువంటి వ్యవహారాలు అనేటువంటివి జరుగుతాయండి. ముఖ్యంగా మీరు చేసేటువంటి
చేసేటువంటి పనుల నుంచి మీ మనసు అనేటువంటి డైవర్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి ఏర్పడుతున్నాయండి. మీ ఇతర వ్యక్తుల మీద ఆధారపడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ ఎదుటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేటువంటిది 1-2 సార్లు బేరీజు వేసుకొని వాళ్ళ మీద డిపెండ్ అవ్వండి. లేదంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు కొంత నెగిటివిటీ అనేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు గందరగోళమైనటువంటి పరిస్థితి అనేటువంటిది మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. చిన్నపిల్లలు కనుక ఎవరైనా ఉంటే, మీకు చిన్నపిల్లలు ఉన్నా సరే, లేదంటే మిథున రాశులకు సంబంధించిన చిన్నపిల్లలు ఎవరైనా సరే ఉంటే, జలుబు దగ్గుతో కూడినటువంటి నిరంతరాయంగా తగ్గకుండా ఉండేటువంటి జలుబు దగ్గరేటువంటి వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. సో మంగళవారం బుధవారం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతిరోజు కూడా గజేంద్ర మోక్షం అనేటువంటిది చదవడం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక కర్కాటక రాశి వారి యొక్క వార ఫలితాలు చూద్దామండి. కర్కాటక రాశి వారిని కనుక చూసుకుంటే, మీ కార్యాలయంలో కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు ఏదన్నా సరే ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు, అంటే ప్రసంగించేటప్పుడు మీటింగ్స్లో వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే మీరు ఏదైతే మీటింగ్స్లో వాటిలో మాట్లాడుకుంటున్నారో 1-2 సార్లు తరోగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అలానే ఆ మాట్లాడేటప్పుడు దానికి సంబంధించిన అన్ని విషయాలు మీ దగ్గర ఉన్నాయో లేవో చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏదైనా కొంచెం ఇబ్బంది పడతారండి. అలానే చాలా పనులు అనేటువంటివి కంప్లీట్ చేసి మీ మీద ఉన్నటువంటి ఒత్తిడులు అనేటువంటి ఈ వీక్లో మీరు తగ్గించుకునే అవకాశం కనిపిస్తుందండి. ఈ వారం మీకు సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారాలు అనేటువంటివి కొలుక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కూడా ఏవైతే ప్రేమానుబంధాలు ఉన్నాయో అవి కూడా పాజిటివ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. మీరు పెద్దల నుంచి ఎవరైతే మీకు సంబంధించిన పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి మార్గదర్శకత్వాలు అనేటువంటి తీసుకునేటువంటి విధంగా మీకు కనిపిస్తుందండి. అలానే మీరు ఎవరైనా సరే పాత స్నేహితులు ఎవరైనా ఉంటే, పాత స్నేహితులు ఇంతవరకు ఇన్నాళ్ళు కూడా రిలేషన్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మీ జీవితంలో మళ్ళీ కలిసి మీ ఇద్దరి మధ్య ఒక సన్నిహితమైనటువంటి సాంగత్యం అనేటువంటి ఏర్పడటం కానీ వాళ్ళ ద్వారా మీరు లబ్ధి పొందేటటువంటి అవకాశం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తుందండి. మంగళవారం బుధవారం కొంచెం పాజిటివ్ విషయాలు అనేటువంటి మీ జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉందండి. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటే, మీరు ప్రారంభం స్టార్టింగ్లో కొంచెం బలహీనపడేటువంటి సిచ్యువేషన్స్, అంటే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి ఎక్కువ కనిపిస్తుందండి. మీ ఆహార అలవాట్లు అనేటువంటి అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది. లేదంటే ఆరోగ్యపరంగా వచ్చేటువంటి ఇయర్స్ అనేటువంటి చాలా నెగిటివ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఇయర్ కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే. అలానే మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఏవో తప్పిపోయినట్లు, ఏవో తప్పులు జరుగుతున్నట్లు మీకు అనిపిస్తూ ఉంటుందండి. సో కాబట్టి అవి ఏంటనేటువంటి కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. ఈ వారం తొందరపడి ఎవరితో గొడవలు పట్టడం లాంటివి ఏం చేయొద్దు. కొంచెం ఓపిక పట్టండి. నెక్స్ట్ వీక్ వరకు కొంచెం ఓపిక పడితే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత కొద్దిగా సమస్యలు అనేటువంటి సద్దుమడిగేటువంటి అవకాశం ఉందండి. అలానే అనవసరమైన సమస్యలకు దూరంగా ఉండండి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. అనవసరంగా మీరు మీ చేత డబ్బులు ఖర్చు పెట్టేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఎదురయ్యేటువంటి అవకాశం ఉందండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా 1-10 సార్లు ఆలోచించుకోండి. ఈ వీక్ పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిదని నా ఉద్దేశం ఉంది. అని మీరు కోర్టు చుట్టూ తిరగవలసినటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అలానే ఆదివారం, సోమవారం, శనివారం కొంచెం నెగిటివ్గా ఉండేటువంటి అవకాశం కూడా ఉందండి. మీరు ప్రతిరోజు కూడా శివలింగానికి అభిషేకం చేయటం, అలానే నువ్వులు అనేటువంటి శివునికి సమర్పించడం అనేటువంటిది చేస్తుంటే చాలా మంచిదండి. ఇక సింహరాశి వారి యొక్క వార ఫలితాలు చూద్దామండి. సో సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందండి. కొత్త సంబంధాలు అనేటువంటి ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే అవివాహితులైనటువంటి వాళ్ళకు కూడా ఈ వీక్ చాలా మంచిదండి. కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచిది. కొత్త భాగస్వాములతో వ్యాపారం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే వాళ్ళతో కొత్త వ్యాపారాలు కూడా మనకి ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నాయి కూడా ఈ వీక్ కూడా మీకు పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల మీరు కీర్తి ప్రతిష్టలు అనేటువంటి ఈ వీక్ చాలా ఎక్కువగా మీకు కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి పెద్ద ప్రాజెక్టులు, పెద్ద ఒప్పందాలు అనేటువంటివి కుదుర్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆదివారం, శుక్రవారం, శనివారం అనేటువంటి పాజిటివ్ సంఘటనలు అనేటువంటి మీ లైఫ్లో ఎక్కువగా జరుగుతాయండి. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటే, ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు అనేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనేటువంటి క్షీణించేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీరు తప్పుడు నిర్ణయాలు వల్ల మీ మీద తప్పుడు ప్రచారం అనేటువంటి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలు అనేటువంటి తీసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకోవడం మంచిదండి. అలానే పిల్లల పట్ల మీ ప్రవర్తన అనేటువంటి మంచిగా చూసుకోండి. వారం చివరిలో తలనొప్పి సమస్యలు అనేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే మీ రహస్యాలు అనేటువంటి ఎదుటి వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళే మీకు శత్రువులు అవ్వేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి రహస్యాలు అనేటువంటివి రహస్యంగానే ఉంచుకోండి. ఇక నెక్స్ట్ రెమెడీ కనుక చూసుకుంటే, ప్రతిరోజు స్నానం చేసేటటువంటి ఉపయోగించేటువంటి నీళ్ళలో
కొద్దిగా నువ్వులు అనేటువంటివి వేసుకొని స్నానం చేయడం అనేటువంటిది చాలా బాగుంటుందండి ఈ వీక్. ఇక కన్యా రాశి వారికి వారి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దామండి. కన్యా రాశి వారి కనుక చూసుకుంటే కనుక ఈ వారంలో కొంచెం నష్టాలు అనేటువంటి రికవరీ అయ్యేటువంటి అవకాశం ఉందండి. అలానే మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెద్ద పెద్ద పెట్టుబడుల గురించి ఆలోచించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు జీతాలు అనేటువంటి పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఎవరైనా అప్రైజల్స్ లిస్ట్లో ఉన్న, ఇంక్రిమెంట్ లిస్ట్లో ఉన్న, ప్రమోషన్ లిస్ట్లో ఉన్నా సరే ఈ వీక్లో మీకు పాజిటివ్ అనేటువంటి జరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మత విశ్వాసాల పట్ల మీ విశ్వాసం అనేటువంటి చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉన్నత విద్యలో ఉన్నటువంటి ఏవైనా సరే బిజినెస్లు కానీ జాబులు కానీ చేసేవాళ్ళు వాళ్ళకు కూడా పాజిటివ్ గానే ఉందండి. సామాజిక కార్యకలాపాల పట్ల మీ ఆసక్తి అనేటువంటి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఆదివారం నుంచి బుధవారం వరకు కూడా మీకు అనేటువంటిది పాజిటివ్ వైబ్స్ లోనే ఉంటాయండి. మీకు ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటే ప్రతిరోజు మీకు నెగిటివ్ ఆలోచనలు అనేటువంటి మనసులో వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుందండి. వాటి నెగిటివ్స్ నుంచి మీరు పక్కకు తప్పుకోవడానికి పాజిటివ్ వేలో ఎలా ఆలోచించాలనేటువంటి దాని గురించి మీరు మనసు అనేటువంటి దాన్ని కేంద్రీకరిస్తే చాలా బాగుంటుందండి. ప్రజాదరణ కోసం జాగ్రత్తగా ప్రకటనలు చేయండి, లేదంటే కనుక మీ మీద నెగిటివ్ మోడ్లో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయండి. అలానే మీకు ఎప్పుడైనా సరే పాత బకాయిలు కానీ లాంటివి ఉంటే కనుక వాటిని చెల్లించాలి అనేటువంటి మీ మీద ప్రెజర్ అనేటువంటిది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే చెవుల్లో నొప్పి అనేటువంటిది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా సరే హార్ట్ పేషెంట్స్ ఉంటే కనుక వారి యొక్క ఏవైతే ఆహారపు అలవాట్లు ఉన్నాయో కొంచెం కంట్రోల్లో ఉండండి, లేదంటే కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే వారం ఎండింగ్లో మీకు అంటే వారాంతాల్లో మీకు సీజనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. ఆ సీజనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. శుక్రవారం శనివారం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. గురువారం రోజు విష్ణు సహస్రలోని నామం చదవటం, అలానే విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయంలో శనగపప్పు అనేటువంటి దానం చేయడం వల్ల ఈ వారం అనేటువంటిది అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. తులారాశి యొక్క వార ఫలితాలు చూసుకుందామండి. సో వారం ప్రారంభంలో కొంత మంచి సమాచారం మీకు అందుతుంది. మీ ప్రత్యర్థుల్ని కించపరిచే విధంగా మీ ప్రత్యర్థుల మీద మీరు అవకాశం అనేటువంటిది సాధించేటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్య మరియు కుటుంబం మొత్తం కూడా ఈ వారంలో చాలా బాగుంటుందండి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేసుకునే వారికి కూడా ఈ వారం చాలా బాగుంటుంది. కాకపోతే 1-10 సార్లు కొంత ఇంటి సభ్యులతో మీరు తర్కించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదండి. అలానే కెరీర్కి సంబంధించినటువంటి సంక్లిష్టంగా ఇప్పటివరకు కూడా ఏమైనా ఉంటే కనుక అటువంటి పాజిటివ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. మీరు ఎవరి సహాయం లేకుండా భారీ లాభాలని అందిపుచ్చుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అలానే మంగళవారం శనివారం అనేటువంటి రోజులు మీకు పాజిటివ్ వైబ్స్ అనేటువంటి తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటారండి, వారం ప్రారంభంలో మిమ్మల్ని గాయపరచడం కానీ లేదంటే మీరు గాయపడటం కానీ జరుగుతుందండి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎవరైతే వ్యాపారస్తులు తమ కార్యకలాపాల్లో జాగ్రత్తగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో యొక్క పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం అనేటువంటి చాలా మంచిదండి. సో లేకపోతే ఇంట్లో వాళ్ళ నుంచి కానివ్వండి, బయట సమాజం నుంచి కానివ్వండి ఎక్కువగా అవమానాలు పొందేటువంటి అవకాశం ఉందండి. మీకు ఈ వీక్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. కాబట్టి ఆరోగ్య దృష్ట్యా ఆరోగ్యం గురించి కొంచెం ఎక్కువగా మీరు శ్రద్ధ చూపితే మంచిది. వారం చివరిలో అనారోగ్యం కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి వ్యవహారం కనిపిస్తుందండి. అలానే దీనికి రెమెడీగా మీరు ఈ వారం మొత్తం కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రంగా ఆదిత్య హృదయం అనేటువంటిది పఠించడం వల్ల పాజిటివ్ వైబ్స్ అనేటువంటి ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉందండి. ఇక ధనుసు రాశి వారి యొక్క వార ఫలితాల గురించి తెలుసుకుందాం మనం. సో వారం ప్రారంభంలో చాలా బాగుంటుందండి. వ్యాపారంలో సహోద్యోగుల మధ్య మీకు మీ పెట్టుబడిదారుల మధ్య రిలేషన్ అనేటువంటి చాలా బాగుంటుందండి. వారం మొత్తం కూడా వ్యాపార కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉండే అవకాశం కనిపిస్తుందండి. మీ యొక్క ప్రతిభా పాఠవాలు అనేటువంటిది ఈ వీక్లో చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొత్త కెరీర్ ఎంపికల్లో కూడా మీకు పాజిటివిటీ అనేటువంటి ఎక్కువ కనిపిస్తుందండి. ఎక్కువగా పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారం చివరిలో కొంచెం స్థలం మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలానే ప్రయాణాలు కూడా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఆదివారం శనివారం కొంచెం ఎక్కువగా పాజిటివిటీ విషయాలు అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉందండి. వస్తు వాహన సౌఖ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు ఏమైనా అయితే ఉంటే కనుక ఆ పెండింగ్ విషయాలు కూడా పాజిటివ్గానే మీకు కంప్లీట్ అయ్యేటువంటి విధంగా కనిపిస్తుందండి. ఇక నెగిటివ్స్ కనుక తీసుకుంటే కుటుంబంలో క్రమశిక్షణ అనేటువంటి లోపిస్తుందండి. ఈ క్రమశిక్షణ రాహిత్యం వల్ల మీకు మానసికంగా చికాకులు అనేవి ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉందండి. అలానే ఇంటి పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయొద్దండి. అనవసరమైన చోట అప్పు చేయొద్దండి. అనవసరంగా
ఓవర్ ఎక్స్పెండిచర్లో కూడా మీరు వెళ్ళద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు పరధ్యానంలో ఉంటుందండి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అనవసరమైనటువంటి ఆరోగ్య అలవాట్లు, కొత్త ఆరోగ్య అలవాట్లు అనేటువంటి జీవితంలోకి రావటం వల్ల బద్ధకం, కంటి సమస్యలు, నెక్స్ట్ మలబద్ధకం లాంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మంగళవారం, బుధవారం కొత్త పనులు చేయకుండా ఉంటే చాలా మంచిది. నువ్వులు మరియు పాలు కలిపి వాటిని చాలా ఎక్కువ పాతకాలం నాటి మర్రి చెట్లు ఉంటాయి గుళ్ళల్లో, లేదంటే మీ ఇంటి దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వృద్ధ చెట్లు ఉంటాయండి. వాటి యొక్క వేరు మొదట్లో వేసి బియ్యం పిండి, చక్కెర కలిపి అక్కడ చీమలకు పెట్టడం అనేటువంటిది ఈ వీక్ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇక మకర రాశి వారి యొక్క వార ఫలితాలు చూద్దామండి. వారం మొత్తం కూడా బిజీగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుందండి. నిలిచిపోయినటువంటి ఒప్పందాలు, నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్ వైబ్స్లోనే పాజిటివ్గానే కంప్లీట్ అవుతాయండి. ఈ వారంలో కొత్త కొత్త అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు. విదేశీయానాలు లేదంటే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకు కూడా కొంత పాజిటివ్ సైన్సే మీకు కనిపిస్తాయండి. సంబంధాలు కొత్త కొత్త శక్తిని ఇస్తాయి. అలానే వ్యాపారం అనేటువంటిది పార్షియల్గా అభివృద్ధి చెందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. స్నేహితులు మరియు సహోద్యోగుల నుంచి మద్దతు అనేటువంటి మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఆదివారం, సోమ, మంగళ, బుధ ఈ 4 రోజుల్లో కూడా మీకు పాజిటివ్ వైబ్స్ అనేటువంటి మీ జీవితంలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందండి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేయాలనేటువంటి కోరిక ఏదైతే చాలాల నుంచి మీకు పెండింగ్లో, అంటే లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటున్నారో అది కూడా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. కాకపోతే కొంచెం ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటారండి, పని ఒత్తిడి వల్ల జీవితంలో ఈ వీక్లో కొంచెం ఎక్కువగా నెగిటివ్ స్ట్రెస్ అనేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందండి. కంటికి సంబంధించినటువంటి సమస్యలు, అలానే స్ట్రెస్కి సంబంధించిన సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి యోగా అనేటువంటిది మీరు అలవాటు చేసుకోవడం చాలా మంచిది. నగదు వ్యవహారాలు ఏవైతే నగదు బదిలీలు చేస్తుంటారు కదా, ఇలా నగదు బదిలీలు చేసేటప్పుడు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ఎవరైనా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవి నెగిటివ్ రూపంలో ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉందండి. మీ ప్రత్యర్థులు మీపై ఈ వారం పై చేయి సాధించేటువంటి అవకాశం ఉందండి. వాళ్ళు మీ పైన కంప్లైంట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వారం చివరిలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఈ సమయంలో మీరు చాలా ఓపిక పట్టండి. గురువారం, శుక్రవారం అనేటువంటిది కొంచెం నెగిటివ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మీకు. అయితే మనకి బిల్వక్షరాలు ఉంటాయి కదండి, బిల్వపత్రాలు ఉంటాయి కదా, ఆ బిల్వపత్రాల మీద రెడ్ కలర్ పెన్నుతో శ్రీరామ అనేటువంటి పదాన్ని రాసి శివలింగం మీద మీరు అభిషేకం లాగా చేయడం అనేటువంటిది చాలా మంచిదండి. 11 బిల్వపత్రాలు తీసుకోండి, సరిపోతుంది. ఇక నెక్స్ట్ కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు చూద్దామండి. వారం మొత్తం కూడా చాలా బాగుంటుందండి. మీ ప్రియమైన వారితో సమయం అనేది చాలా ఎక్కువ గడిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగం వైపు కూడా దృష్టి సారిస్తారు. అలానే ఎవరికైనా ఇన్నాళ్ళు కూడా బద్ధకంగా ఉండి ప్రాబ్లమేటిక్ ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్గా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందండి. దీనికి మీరు ఈ వీక్ అవార్డులు, రివార్డులు అనేటువంటి ఎక్కువగా పొందేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీలో ఉన్నటువంటి పాజిటివ్ శక్తి అనేటువంటిది మిమ్మల్ని అందలాలకు తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరు ప్రతిరోజు కూడా సత్సంబంధాలు, సజ్జన సాంగత్యం అనేటువంటిది మీకు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల నుంచి మీ లైఫ్ డైరెక్షన్ అనేటువంటిది వీక్ పొందేటువంటి అవకాశం కనిపిస్తుందండి. గురువారం మరియు శుక్రవారంలో చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ బకాయిలు ఏమైనా పెండింగ్ ఉంటే కనుక వాళ్ళ నుంచి మీ డబ్బులు అనేటువంటి తిరిగి రాబట్టుకునేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయండి. ఇక నెక్స్ట్ నెగిటివ్స్ కనుక చూసుకుంటే, వారం ప్రారంభంలో ఎవరైతే మీకు కొలీగ్స్ ఉంటారో కొలీగ్స్ కొంచెం గొడవలు అనేటువంటి కనిపిస్తున్నాయండి. అలానే మీకు ముఖ్యమైనటువంటి మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంగళవారం తర్వాత మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం అనేటువంటి క్షీణించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని ఆకస్మిక కారణాల వల్ల హాస్పిటల్కి వెళ్ళవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుందండి. నిరాశకు గురైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సహనంగా ఉండండి. సహనానికి దూరం అయ్యి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువ కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఆదివారం, శనివారం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం అనేటువంటిది ఈ వీక్ మీకు చాలా బాగుంటుందండి. ఇక మీనరాశి వారి వార ఫలితాలు చూద్దామండి. ఈ వారం కొత్తగా ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. పిల్లల ప్రవర్తన అనేటువంటి మీకు చాలా సంతోషదాయకంగా ఉంటుంది. పిల్లలు మీకు అనుకూలంగా ఈ వారం అనేటువంటి ప్రవర్తించడం జరుగుతుందండి. ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్కరంగా ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య రిలేషన్ అనేటువంటిది చాలా పాజిటివ్గా ఉంటుందండి. కొత్త ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో కొత్త ఆదాయ వనరుల వైపు మీ దృష్టి అనేటువంటిది ఎక్కువగా సారించడం జరుగుతుంది. దాంట్లో మీరు విజయం కూడా సాధిస్తారండి. అలానే మీకు సృజనాత్మకమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో సృజనాత్మకమైనటువంటి పనుల పట్ల ఆసక్తి అనేటువంటిది చాలా పెరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మీకు
వర్క్ అనేటువంటిది చాలా అంటే చాలా సమృద్ధిగా ఉంటుంది మీకు. గురువారం నుంచి శనివారం వరకు కూడా మీ లైఫ్లో పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇక నెగిటివ్స్ కనుక చూసుకుంటే కనుక వారం ప్రారంభంలో ఇంటికి సంబంధించిన సమస్యలు అనేవి ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఏదో ఒక సంఘటన వల్ల మనసులో దుఃఖం అనేటువంటిది ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీకు వచ్చేటువంటి దుఃఖాన్ని పంచుకోవడానికి కూడా ఇంకొకరి నుంచి సరైనటువంటి మద్దతు రాక ఇంకా కూడా ఎక్కువగా బాధపడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. రాజకీయ వ్యక్తులకి రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది. ఆదివారం ప్రయాణం చేయకుండా ఉంటే మంచిదండి. అనవసరమైన మనస్పర్ధలు అనేటువంటి మీ తోబుట్టులతో వచ్చేటువంటి విషయం కనిపిస్తుంది. అలానే భుజానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీ పనిలో అనవసరంగా వేరే వ్యక్తుల యొక్క జోక్యం వల్ల లేదంటే మీరు వేరే వాళ్ళ అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకొని ఇబ్బందులు పడటం అనేది ఎక్కువ కనిపిస్తుంది. మంగళవారం రోజు ఎవరికి కూడా అప్పు ఇవ్వకుండా ఉంటే మంచిదండి. మంగళవారం రోజు మీరు ఇచ్చినటువంటి అప్పు అనేటువంటి తిరిగి రాకపోవటం లేదంటే తిరిగి ఆ డబ్బు అనేటటువంటిది తీసుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. సో నువ్వులు బెల్లాన్ని కలిపినటువంటి నీటిని ప్రతిరోజు సూర్యుడికి సమర్పించడం అనేటువంటిది చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ వీక్ అంతా.